కంటికి చూడగలిగిన శక్తిని ఎక్కడ చలానా కట్టి నువ్వు తెచ్చుకున్నావు? ముక్కుకి వాసన చూడగలిగిన శక్తిని ఏ బజారులో కొని తెచ్చి పెట్టుకున్నావు? చెవికి వినగలిగిన శక్తిని ఏ తల్లి తండ్రి తీసుకొచ్చి పెట్టారు? పరమేశ్వరుడు పెట్టాడు. పెట్టిన పరమేశ్వరుడు ఎలా వాడుకోమని చెప్పాడో అలా వాడుకోవలసినటువంటి ధర్మం నీకు లేదా? ఆయన్ని మధ్యలోకి తెచ్చి యజమానిగా నించోపెట్టావనుకో, ఈశ్వరా కంటిని ఇందుకు వాడుతున్నాను అని వాడేవు, అదే భక్తి. అంతే. ఎవరు యజమానియో వానికి చెప్పి వాడుకోవడం. నీకు అది చేత కావట్లేదు. ఇంద్రియములు ఈడి చేస్తున్నాయి నిన్ను. అందుకే ఇంద్రియాలని గుర్రాలతో పోలుస్తారు. ఇంద్రియాలు ఈడి చేస్తున్నాయి నిన్ను. అలా ఈశ్వరుడి పట్ల భక్తితో వాడుకోవడం నీకు చేత కాలేదు. ఎవడిచ్చాడో వాడికే చెప్పు. ఏమండి, మీరు ఇంద్రియాలు ఇచ్చారు, భక్తితో వాడుకోమన్నారు, కానీ నన్ను ఇంద్రియాలు ఈడి చేస్తున్నాయి. నేను చూడకూడనివి చూస్తున్నాను, వినకూడనివి వింటున్నాను, మత్తెక్కిపోతున్నాను. ఈశ్వరా, మీ